హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్ బస్టాండ్ వద్ద తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర శాఖ ఆందోళన చేపట్టింది. విద్యార్థులను క్రిమినల్స్ గా అభివర్ణించడాన్ని తీవ్రంగా ఖండించిన బీజేపీ వైఎం నేతలు సీఎం వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కొండే ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆందోళనతో దిల్సుఖ్ నగర్ బస్టాండ్ పరిసరాల్లో కొద్దిసేపటి ఉద్రిక్తత నెలకొనగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి భారత రేవంత్ రెడ్డి ఓటు విద్యార్థుల సమాచారాన్ని రేవంత్ రెడ్డి యొక్క విద్యార్థుల భారతదేశం డిమాండ్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా పేద ప్రజలకు సేవలు అందించేందుకు మరొకటి వాటి అదేవిధంగా ఇతరులకు కూడా సేవలు అందించాలనే 3 బ్లాక్లు ఏర్పాటు చేశారు. అయితే